నీ గురించి సమస్తము తెలుసు. కానీ నువ్వు ప్రార్థన చేసి వ్యవహరించడం బట్టి నీ బతికేంటో నీకు అర్థమవుతుంది. నీ ప్రార్థన నీ జీవితాన్ని బయట పెట్టేది. మీలో ఎవరన్నా ఈ పని ఒకసారి చేసి చూడండి. ఏంటి తెలుసా? మీరు ప్రార్థన చేసే ముందు మీ మొబైల్ మీ ముందు పెట్టుకొని దాన్ని రికార్డ్ చేసుకోండి. ఏంటి మీ ప్రార్థన. కొద్దిసేపు అయిన తర్వాత మీ ప్రార్థన మీరే వినండి. మీకు నవ్వు రాకపోతే నేను నూతిలో దూకి చచ్చిపోతాను. లేదా మర్యాదగా నన్ను మాట చెప్పమంటారా, మీ ఇంటికి వచ్చి ఓ 10 సంవత్సరాలు పనోడుగా పనిచేస్తాం మీకు నవ్వు రాకపోతే. గ్యారంటీ. ఎందుకంటే మనం అంత దౌర్భాగ్యం, మనం అంత మూర్ఖులం, మనం అంత పిచ్చోళం. మనము దేవుడి చెవులో పువ్వు పెట్టామనే విషయం మనకే అర్థం అవుద్ది. అయ్యా దీని అనాథలు మీకే వస్తుంది, నవ్వు మీకే అసహ్యంగా అనిపిస్తుంది. అందుకనే ప్రార్థన చేసేప్పుడు ఈ మాటలు జ్ఞాపకం ఉంచుకుంటే బాగుంటుంది. నా దేవుడికి అంతా తెలుసు, ఆయన నేను మోసం చేయలేను. నా దేవుడికి నా గతం తెలుసు, నా దేవుడికి నా భవిష్యత్తు తెలుసు, నా ఊహల్లో ఏముందో ఆయనకి తెలుసు, నా యాటిట్యూడ్ ఏంటో ఆయనకి తెలుసు, నేను ఎటువంటి ఉద్దేశంతో ఇలాంటి ప్రార్థన చేస్తున్నానో ఆయన తెలుసు. ప్లీజ్ ప్రభా సాయం చేయవా, ఈ ఒక్కసారి సాయం చేయవా అని అడుగుతున్నప్పుడు పదాలు ఉపయోగిస్తున్నావు దేవుని దగ్గర నుంచి సహాయం పొందాలని. కానీ నీకుంటూ వేరే ప్లాన్ ఉన్నది, నీకంటూ వేరే దరిద్రమైన ఆలోచన ఉంది. గాడ్ నోస్ ఇట్. దేవుడికి తెలుసు అది.